మరి కాసేపట్లో ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఆర్సీబీ అండ్ ఎస్ఆర్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. చూడటానికి రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లో స్ట్రాంగ్గా ఉంటే ఎస్ఆర్ఎస్ మాత్రం బ్యాటింగ్లో బలంగా కనిపిస్తున్న బౌలింగ్లో మాత్రం కాస్త వీక్గా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా మాజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కావడంతో ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్పై కాస్త ఇబ్బందుల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక టీంల విషయానికి వస్తే ఆర్సీబీ ఈ మ్యాచ్లో లాస్ట్ టైం ఛాంపియన్ కాబట్టి ఈ మ్యాచ్లో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పట్టికల్, కెప్టెన్ రజిత్ పటీదార్, టిమ్ డేవిడ్, అలాగే జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, శ్రేయాస్ శర్మ, జాకబ్ డఫీ, జష్ హజిల్వుడ్ అండ్ వెంకటేష్ అయ్యర్, జాకబ్ బేతల్ ఇలా చూడటానికి చాలా స్ట్రాంగ్గా టీం అయితే ఉంది. ఇందులో ఏ 11 మందిని ఆడిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి టీంను ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏ యాంగిల్లో ఆలోచిస్తారు, కాంబినేషన్ ఇలా ఫస్ట్ మ్యాచ్ అన్నీ చూసుకొని బరిలోకి దిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అయితే ఓపెనర్ల విషయంలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ ఆర్సీబీ ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక వన్ డౌన్లో లాస్ట్ ఇయర్ సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్న దేవదత్ పటికల్ మరోసారి వన్ డౌన్లోనే ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత రజిత్ పటీదార్ బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. ఇక టిమ్ డేవిడ్, జితేష్ శర్మ కూడా బ్యాటింగ్ ఆర్డర్లో చాలా బలంగానే ఉంది. ఆల్రౌండర్లు కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇక స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ సైతం ఫస్ట్ మ్యాచ్లోనే ఏమాత్రం రాణిస్తాడు అనేది చూడాలి. ఇక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు జష్ హజిల్వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు ఆడే అవకాశాలు తక్కువ కాబట్టి జాకబ్ డఫీనే ఆడించే అవకాశాలు ఉన్నాయి. మరి మిగతా ప్లేయర్లను ఎవరు ఆడిస్తారు అనేది చూడాలి. ఇక ఎస్ఆర్ఎస్ విషయానికి వస్తే బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పేది ఉండదు. సూపర్ ఫామ్లో ఉంది, బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వాళ్ళు ఒక్కసారి సెట్ అయితే ఈజీగా 250 రన్స్ కొట్టే అవకాశం ఉంది. ఇక ఇషాన్ కిషన్ కూడా కొత్త కెప్టెన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతను కూడా ఫస్ట్ మ్యాచ్లోనే మెరిపిస్తే ఎస్ఆర్ఎస్కు తిరుగుండకపోవచ్చు. ఇక లియామ్ లివింగ్స్టన్ ఈసారి వచ్చి చేరాడు. చూడాలి అతను ఎస్ఆర్ఎస్ టీంకు ఎంతవరకు యూజ్ అవుతాడు, ఎలా రాణిస్తాడు అని. ఇక అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న హెన్రిక్ క్లాసన్ చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగే అవకాశం ఉంది. తను గనక చిన్నస్వామి స్టేడియంలో రెచ్చిపోతే సిక్సర్ల వర్షమే కురవచ్చు. ఇక అనికేత్ శర్మ టీమిండియా యంగ్ ప్లేయర్, లాస్ట్ టైం కొత్తగా బ్యాటింగ్ చేసినప్పటికీ సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. మంచి ఇన్నింగ్స్లతో రాణించాడు. ఇక ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఐపీఎల్లో ప్రూవ్ చేసుకున్న లాస్ట్ ఇయర్ మాత్రం కాస్త కన్సిస్టెన్సీ మిస్ అయింది. మరి ఈసారి చూడాలి. ఇక ఫాస్ట్ బౌలర్లు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్లు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ వీళ్ళిద్దరిని ఆడిస్తారా లేదా చూడాలి. అలాగే హర్ష దూబే విదేశీ ప్లేయర్ల కోటాలో ఇషాన్ మలింగ శ్రీలంక ఆటగాడు, కమిందు మెండిస్ ఇద్దరు ఎవరికి అవకాశం ఇస్తారు. ఇక కమిన్స్ దూరం కావడంతో బ్రండన్ కార్స్కు అవకాశం ఇస్తారా ఫాస్ట్ బౌలింగ్ రూపంలో చూడాలి. లేదంటే మరో ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ పేన్ సైతం ఈ టీంలో ఉన్నాడు. మరి తుది 11 మంది ఆటగాళ్ళు ఎవరుంటారు అనేది చూడాలి. ఇక ఈ రెండు జట్ల మధ్య గెలుపును ఓటములను కూడా విశ్లేషిస్తే ఒకసారి ఆర్సీబీ సొంత స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది కాబట్టి వాళ్ళకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా బ్యాటింగ్ పిచ్ అట్ సేమ్ టైం ఎస్ఆర్ఎస్కు కూడా కలిసి వచ్చే అంశం ఇదే. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం పక్కా బ్యాటింగ్ పిచ్. ఇలాంటి పిచ్పై ఇషాన్ కిషన్ కావచ్చు, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసన్, లియామ్ లివింగ్స్టన్ ఇలా 5 మందిలో ఏ ఇద్దరు బ్యాట్స్మెన్లు సెట్ అయితే మాత్రం ఎస్ఆర్ఎస్ భారీ స్కోర్ చేయడం ఖాయం. అయితే ఫస్ట్ బ్యాటింగ్లో 200 పరుగులు చేసినా సెకండ్ చేజింగ్ చేసే టీంకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి చూడాలి ఫైనల్ రిజల్ట్. ఈ మ్యాచ్లో అయితే మ్యాచ్ గెలవడానికి రెండు టీంలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బౌలింగ్ పరంగా ఎస్ఆర్ఎస్ కాస్త వీక్గా ఉంది కాబట్టి ఆర్సీబీ గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. పర్సెంటేజ్ తీసుకుంటే ఆర్సీబీకి 60% అవకాశం ఉంటే ఎస్ఆర్ఎస్కు 40% ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉన్నాయి. మరి చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో రేపు.